స్థానిక శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు ఈనాడు నారాయణ జోపిడిని అందంగా డబుల్ బెడ్రూమ్ గా తీర్చి అందజేయడానికి కృషి చేసినటువంటి మీ గౌరవ శాసనసభ్యులకి, దానికి సహకరించినటువంటి గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారికి, దాన్ని అంకురార్పణ చేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారికి, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. అలా ఈరోజు మా ప్రభుత్వం గతంలో ఏది కానీ రాజకీయాల లోపల అధికారాలు మారుతూ ఉంటాయి. పన్నుల ప్రాధాన్యత వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందిరే మాకెందుకు అని ఊరుకునేటువంటి ప్రస్తావన ఈ ప్రజాపాలన ప్రభుత్వం లేదు. అందుకే మధ్యలో ఈటెల రాజేందర్ గారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ప్రారంభం చేసిన అది మధ్యలోనే నిధులు లేక ఆగిపోతే ప్రజలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, నా దృష్టికి శాసనసభ తీసుకొచ్చి వెంటబడి ఈ పని చేసుకున్నారు. ఇవాళ పని పూర్తయింది. పేదలకు అర్హులకు ఆ నారాయణ జోపిడిలో గతంలో బాధపడ్డ వాళ్ళు ఎలా సంతోషంగా అందులో గృహప్రవేశం చేసుకున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా నేను ఎవరిని విమర్శించదలుచుకోలే, కానీ మాటలు కోటలు దాటినాయి, మేకలు ఇళ్లలోకి వచ్చినాయి, కోర్ల ఇళ్లలోకి వచ్చినాయి. కానీ డబుల్ బెడ్రూమ్ లేకుండా పోతే ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తయారై గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధులతో అధికారులతో కలిసి హైదరాబాద్ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి, స్థలం కొద్దిగుంది, మనుషులు ఎక్కువ ఉన్నారు, ఇళ్ళు ఎక్కువ కావాలి, ఏ విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ను, జేఈఓ కంటోన్మెంట్ సిఓతో సహా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు మీరు సజెస్ట్ చేసి మాకు ఇస్తే ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు లేకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వం మాట మనం మీకు తెలుసు. స్థల ప్రాంతం ఉంది, స్థలానికి సంబంధించి ముందుకు రానటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా కొంతమంది 30 గజాలు, కొంతమంది 100 గజాలు, అక్కడ ఈ విధంగా నారాయణ జోపిడి నుంచి ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ కడతామంటే అందరూ ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు ఈ వేదిక మీద, హైదరాబాద్ లో ఇంకా జోపిడీలు కానీ స్లమ్స్ కానీ పేదరికంగా గుడిసెలున్న ఎవరైనా అందరూ కలిసి వచ్చి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాధాన్యత, అత్యంత మొదటి ప్రాధాన్యత ఇచ్చే మిగతా లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి నిర్మించే బాధ్యత ప్రభుత్వంది. ఈ పాలసీని ముందుకు పోతాం, అందరూ సహకరించమని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలా ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా పెళ్ళైనా, కుటుంబంలో ఎవరైనా జోడైనా రేషన్ కార్డు లేని పరిస్థితి నుంచి ఇలా రేషన్ కార్డులు హైదరాబాద్ లో దాదాపు 60,000 పైన రేషన్ కార్డులు ఇచ్చినాం. లక్షల మందికి 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఎన్నడూ ఊహించని ఎవరు కూడా సన్న బియ్యం మేము తింటామని ఇలా ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం వస్తా ఉంది. 200 యూనిట్ల కరెంట్ వస్తా ఉంది, గ్యాస్ సబ్సిడీ వస్తా ఉంది. ఈ విధంగా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలను మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రజా పాలన ప్రభుత్వం చేస్తుందనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ రసల్పుర ప్రాంతానికి ఈ యొక్క నారాయణ జోపిడి స్థానంలో ఏర్పడ్డ ఈ కాలనీ అందరికీ మార్గదర్శకం కావాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతం